Well, hello guys, welcome to my channel, Miss Mom Na Pershalni Sigda, and guys, I'm back with another stitching video. Yes, this time I have selected this sari, proper black sari guys, and this beautiful border, and ayuntundi guys, 7 to 8 years, chala paata sari. Eppudu nenu degree college time di. Wow yaar, such a long time, huh? Okay, I'm not gonna waste your time by trying this. I have a old photo here, I guess. So once upon a time, ee saree nenu kattukunnappudu proper ga it used to look like this. And ఇప్పుడు దీన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. Obviously I'm going to stitch a lehenga with a different బ్లౌజ్ ప్యాటర్న్. సో యూజువల్లీ ఇంతవరకు నేను వచ్చేసి లైక్ ప్రిన్సెస్ కట్ మీదే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అండ్ కొంచెం డిఫరెంట్ బ్యాక్ డిజైన్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ జస్ట్ బేసిక్ స్టెప్స్ తీసుకుంటున్నాను గైజ్. నేను అంత ఫట్ మనీ జంప్ వేయట్లేదు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ స్మాల్ స్టెప్ అట్ ఎ టైమ్. సో నా స్టిచ్చింగ్ జర్నీని ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ శారీకి ఒక బార్డర్ ఉందని చెప్పాను కదా, ఫస్ట్ మనం దాన్ని రిమూవ్ చేసేసుకుందాం. సో నేను బార్డర్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేసేసాను గైస్. ఇంతలోనే నన్ను కేదార్ కూడా జాయిన్ అయ్యాడు. 2 అవర్స్లో అయిపోయే పని నాకు హాఫ్ డే పట్టింది. తర్వాత మెజర్మెంట్స్ అంతా చూసుకున్నాక నేను స్కెచింగ్ అండ్ మార్కింగ్ చేసుకున్నాను. సో గైజ్, లెహంగాది వచ్చేసి ఒక్క పోర్షన్ వచ్చేసి నేను ప్రాపర్గా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇంకా దాన్ని ఫస్ట్ కట్ చేసి దాన్ని అచ్చుగా పెట్టుకొని మిగతా పోర్షన్స్ వచ్చేసి నేను కట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ డే 2 అండ్ నిన్న నేను యాక్చువల్గా కటింగ్ చేయలేదు. ఎందుకంటే నేను తర్వాత నోటీస్ చేశాను దట్ ఐ డిడ్ సమ్ మిస్కాల్కులేషన్. సో కింద ఏమంటారు, ఘేర్ కొంచెం లెంత్ వచ్చేసి నేను చాలా చిన్నది పెట్టేశాను. సో తర్వాత ఆలోచించి తర్వాత నడుం కొలత కరెక్ట్గా పెట్టుకున్నాను. బట్ కింద ఫ్లేయర్స్ ఉంటాయి కదా ఘేర్, సో అక్కడ కొంచెం మిస్కాల్కులేషన్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి కట్ చేస్తాను. హే, సో నా నెక్స్ట్ మూవ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. అంటే ఈసారి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై చేస్తాను కదా, సో ఈ ప్యాటర్న్ కట్ చేసి పెట్టాను. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. లైక్ ఫ్రంట్ సైడ్లో 4 ప్లీట్స్ లాగా నేను ప్లాన్ చేసుకొని ఉన్నాను. అండ్ యా, ఇది ఆల్మోస్ట్ నేను మార్కింగ్ చేసేసాను. ఇంకా పీసెస్ కట్ చేసి డివైడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో జాకెట్ మొత్తం పిన్స్ వేసి సెక్యూర్ చేసేసాను. బట్ ద ఇష్యూ ఈజ్ దీన్ని ఇప్పుడు నేను స్టిచ్ ఎలా చేయాలో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే నేను రెఫరెన్స్గా యూస్ చేసిన వీడియోలో తను అట్టా స్టిచ్ చేసి ఇట్టా స్టిచ్ చేసి చాలా క్లారిటీగా చేసిందే కానీ నేను చేసేటప్పటికి ఏదో మొదలుపెట్టి ఏదోలా అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ ప్లీట్స్ పెట్టాను కదా, ప్లీట్స్ వచ్చేసి నేను ఫస్ట్ లైట్ స్టిచ్ చేసేసి దాన్ని సెక్యూర్ చేస్తాను. ఎందుకంటే దీని మీదే నేను ఇప్పుడు ఓన్లీ సైడ్లో నేను స్టిచెస్ వేసాను అనుకోండి, సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఊడిపోతుంది. సో ఇంకా దాన్ని ప్రాపర్గా నేను అట్టే సెక్యూర్డ్గా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఒక లైట్ స్టిచెస్ వేసుకుంటా రావాలి. ఐ నో ఇట్స్ గోనా టేక్ లాంగ్ టైమ్, బట్ మంచి రిజల్ట్ కావాలంటే ఐ హ్యావ్ టు డూ ఇట్. లెట్ మీ షో యూ ఎక్కడ నాకు ఎక్కువ డిఫికల్టీ వచ్చింది. ఎందుకంటే ప్లీట్స్ ఫస్ట్ నేను ఎడ్జ్లోని స్టిచెస్ పెట్టి వదిలేద్దాం అనుకున్నాను, బట్ అవి చాలా లూజ్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఎప్పుడు వాటి మీద స్టిచ్ వేయాలి. ఇంకా ఇంట్లోనే కాకుండా గైజ్, అప్పుడప్పుడు నా వర్క్ ప్లేస్లో కూడా నేను కొంచెం హ్యాండ్ స్టిచ్తో వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. ఫైనలీ యూ కెన్ సీ జాకెట్ కొంచెం ఓకేగా వచ్చింది. వాట్ డూ యూ థింక్? ఇంకా
ఫైనలీ మిషన్ వర్క్ వచ్చేసి నేను స్టార్ట్ చేసేసాను గైస్. ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్, ఎందుకంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నింది అండ్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్, బట్ ఫైనలీ ఇట్ వాస్ డన్. Hey guys, so finally we are done and దీన్ని ట్రయల్ చేసి చూద్దాం. So let's go. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఐ నో నేను ఇప్పుడు కూర్చునేసాను కాబట్టి మీకు కంప్లీట్గా కనబడకపోవచ్చు. సో కొంచెం సైడ్ జరుపుకుంటాను. ఇక్కడ నేను ప్రాపర్గా ఒక వీడియో ప్లే చేస్తాను. సో చూడండి, దిస్ ఈజ్ మై కంప్లీట్ లుక్. అండ్ ఒక పాత శారీని నేను ఇలా ఒక లెహంగాగా ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో ఈ లెహంగా వచ్చేసి మీకు ఎలా నచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యాక్చువల్లీ రూమ్లోనే రికార్డ్ చేయాలనుకున్నాను గైస్, నాకు చాలా సఫోకేటింగ్గా అయిపోయింది. ఇంకా సమ్మర్ కదా, అందులో ఫ్యాన్ ఆపేసి రికార్డ్ చేయాలి, లేకపోతే ఫుల్ ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఆ బండి, చెట్టు, ఆ గాలి అన్ని సౌండ్ వస్తుంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ వీడియో నచ్చినట్లయితే డూ గివ్ ఇట్ అ లైక్ గైస్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.